వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయాల రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు. భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద నిప్పం పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన, అభివృద్ధి చేసిన, ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయాంలో నేనే ఎలాంటి అవినీతి చేయలేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. వారు 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్లే నడిపించారు. వ్యక్తిగత ఎజెండా కంటే సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందు కదా మనం ముందు కదా, మనం ముందుకెళ్ళి సొసైటీ చెప్పండి. You find any major difference that you wanted to resign from the party, or you have been disappointed from the beginning? Actually, madam, shall I speak in English? తెలుగులో చెప్పండి. ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు కాదు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక నమ్మకం, విశ్వాసం, ఒక నాయకత్వం ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పనిచేస్తున్న బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకులు ఉంది. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు. సో జనరల్ ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ, సీఎం, ముఖ్యమంత్రులు కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు. పనిచేస్తాం, నమ్మిస్తాం. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయడం, దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ ఫలితాలు పాల్గొనడం అవుతుంది. వచ్చిన తర్వాత కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం విశ్లేషణాత్మకమైనటువంటి, ఉదరసాత్మకమైనటువంటి ఆలోచన చేసుకుని ముందుకెళ్తాం. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి మీరు సార్, మీ ఓటమికి కారణం మీరు విశ్లేషించుకున్నారా సార్? ఓవరాల్ గా వైసీపీ ఓటమికి కేస్ స్టడీ చేయమని మేధావులు, మీడియా మీరు రోజు 16 గంటలు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు భీమిలి ప్రజలు ట్రస్ట్ చేయలేదు? అంటే మీ పర్సనల్ గా. నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసాను. 175 రూపాయలు చూసాను సార్. బయట స్టాండ్లు ఖాళీ అయ్యాయి, ఫ్లెక్సీలు ఎప్పుడు సార్ మారుస్తున్నారు? మళ్ళీ ఏ పార్టీకి సంబంధం వస్తుంది? కొత్త ఫ్లెక్సీలు ఎప్పుడు సార్? అంటే ఎన్ని రోజుల్లో మినిమం? అంటే అందరూ అంటే బోసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ జనరల్గా. సార్ కాదు సార్, అంటే జనరలైజ్గా ఈ సస్పెన్స్ అనేది బయట చెప్పుకుంటున్నారు. సబ్జెక్ట్ అయితే మీకు బాగా అలా కాదు సార్. అంటే మీరు సార్ ప్రత్యక్ష రాజకీయాలు మీరు దూరం అయ్యి ఎన్ని టైంలో పెట్టుకుని మీ వారసులను తీసుకొస్తున్నారని సమాచారం.
ఒకసారి మీ అందరూ పిలవడం కారణం ఏంటంటే మీరు ఊహా జరుగుతున్నటువంటి కథలు అలవుతుంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఈరోజు నిజమైంది కదా సార్? ఏదున్నా కూడా ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను. తప్పనిసరిగా బ్రేకులు ఫెయిల్ అయ్యే విద్యార్థుల ఆటోకు ప్రమాదం. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. చూసుకోలే విష్ణు బాబా నీ ఆటో అయితే ఆటో అయితే జోగులాంబ గద్వాల జిల్లా గురువారం అర్ధరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డీజీ శ్రీనివాసరావు. మిమ్మల్ని అందరూ ఒక చోట తీసుకెళ్ళి ఎవరైనా ఆఫీసర్ ఇచ్చి వెహికల్ ట్రైనింగ్ చేయాలి. చేస్తాండి చెప్తారా లెవెల్ చిన్నపిల్లలు చేయట్లేదని అర్థం. దీనికి ఇసుక ట్రాక్టర్లు ఇసుకుపోతున్నాయి, మట్టి ట్రాక్టర్లు మట్టికి పోతున్నాయి. రైల్వే స్టేషన్ పిల్లలు కొట్టేయడం కానీ ఇవి జరిగినాయి. మన బైక్ టెస్ట్ కూడా ఈ ఏరియాలో చెప్తారా మీకు ఏం చెప్తారు? అది అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సబ్సిడీస్గా కనబడితే వాళ్ళ ఎవరైనా కనపడ్డారు? అవును సార్, ఫోటోస్ తీసుకుంటారు, ఐడి కార్డ్స్, ఐడి కార్డ్స్ వాళ్ళ ఫేస్ అన్నీ తీసుకుంటారు. ఎంతమంది చూసారు? ఒక 4-5 మంది. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ట్రాక్ నెంబర్ వెళ్తే మా హౌసెస్ ఇటు సైడ్ ఉన్నాయి. మరి ఆ డేటా మీరు ఎవరికి ఇస్తారు? సార్ కలెక్ట్ చేసి సార్ ఎట్లా ఇస్తారు? ఆ పేపర్ మీద రాసి కోర్టు ఇస్తే మీరు మీ సెంట్రీ డ్యూటీలు మీ CCTNSలు చేసుకోవడానికి కాదు కదా. ఇంకెక్కడన్నా ఎవరినైనా అనుమానిస్తుందని చెప్పి మీ దగ్గర ఈరోజు ఎంతమంది చెక్ చేసి ఎంత అవుతుంది? 259. రోజు ఎవరిని చెక్ చేయకపోతే ఎట్లా? సస్పెక్ట్ అవసరం లేదు అని ఒకరిని చెక్ చేస్తూ ఉంటే ఇంకోటి భయం వేస్తుంది. నీకు సస్పెక్ట్ అంటే నీకు తెలుస్తుంది వీడు దొంగ అంటే ఎట్లా ఉంటాడని. ఇటీవల శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శ్రీ కోళ్ల పాపారావు దేహాన్ని స్వీకరించిన సందర్భంగా భావి వైద్యులందరూ మరియు ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ శ్రీ వెంకటచలం ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినమ్రంగా నివాళులు అర్పిస్తున్న అద్భుత దృశ్యములను ఈ వీడియోలో తిలకించండి. అపోహలను తొలగించుకోండి. మీ సీతమ్మ లక్ష్మి, చైర్పర్సన్.
జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు. అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న అస్వస్థకు గురైన కస్తూర్బా విద్యార్థినిలు కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలని అనుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన. మాతా శిశు కేంద్రం సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు, మందులను చెత్తబుట్టలో పడేసిన సిబ్బంది. ఆ పాపకేమో అసలు భక్తి లాగా ఉంది, ఆ పాపకేమో మొత్తం చెప్తున్నట్టు అవుతుంది. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, ఇది డేట్ లేదు, అన్ని కలిపే ఉన్నాయి. అన్ని మసాలాలు అట్లున్నది మందుల పరిస్థితి. ప్రాణానికి నీళ్ళు లేదు. ఎవరన్నా సిస్టమ్ వెళ్ళి డేట్ అయిపోయినా పడే పడే మెయింటైన్ చేసే అక్కడనే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి వచ్చి తీసుకుపోయాడు. మీరా ఇంకొకరు నేనందరూ మాస్టర్ లేకపోతే ఎవరెవరు పెట్టలేదు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది? మంగలేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్కి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం.
ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన కొడంగల్ల గర్చల రైతులకు బేడీలు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు ఈర్షా నాయక్కు గుండెపోటు. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలాధికారులు. ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ఎప్పుడేమో రాజనా స్కాన్ చేస్తారు. ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 విలేకరి రంజిత్ పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వర్గూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుస్సేని, కోశాధికారి షాబుల్ వలీ ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తుల ఎదుగులకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీరు ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాకి జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు జయరాజు, మంత్రాలయం. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ9 విలేకరు రంజిత్ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు.
తిరుమల తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తుంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వరదతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు. అంతే మీ బతుకు అంతే ఇంకా. ప్రతిభ ఎవరి సొంతం కాదని సత్యాన్ని నిజం చేశాడు ఓ 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటారు. మనిషిలో క్రియేటివిటీగా ఉండాలే గాని నూతన ఆవిష్కరణలతో సరికొత్త రికార్డులు దాసోహంగా తప్పదు. ఆర్యభట్టు, ఐన్స్టీన్, ఆర్కిమెడిస్ నుండి నేటి వరకు శోధించే తత్వమే మనిషిని నూతన పరిజ్ఞాన సృష్టికి ప్రేరేపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన 12వ తరగతి విద్యార్థి మేధాంశు త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి తొలుత ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశారు. అంతటితో సంతృప్తి చెందని అతడు మరిన్ని పరిశోధనలు సాగించి మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్స్ని తయారు చేశాడు. దీనికి MLTT 01 అని పేరు పెట్టాడు. ఇది 60 కిలోమీటర్ల వేగంతో 80 కిలోల బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. తాను తయారు చేసిన డ్రోన్లో తానే ప్రయాణించి తన ప్రయోగాన్ని విజయాన్ని అందరికీ చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. మేధాంశు త్రివేది తన పేరుకు తగ్గట్టుగానే తన అద్భుత మేధస్సుతో సృజనాత్మక ఆలోచనలతో మనిషి ప్రయాణించే డ్రోన్ను రూపొందించడం ద్వారా సత్వర ప్రశంసలు అందుకుంటున్నాడు. ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చింది. ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలని భావించింది. అందుకే దీపావళికి ప్రారంభించాలని అనుకున్న ఈ పథకం సంక్రాంతి నుంచి ప్రారంభం కానుందని అన్నారు.
మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీతో జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. జర్నలిస్టులు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుంది. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.